బోడుపల్ మరియు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లలో పర్యటిస్తున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉదయం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి మేడిపల్లిలోని సేజ్ స్కూల్లో అక్రమ కట్టడాలను కూల్చివేసిన హైడ్రా అధికారులు. జంట మున్సిపల్ కార్పొరేషన్ల నుండి హైడ్రాకి అనేక ఫిర్యాదులలో భాగంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటన. ఫిర్యాదుదారులు ఇచ్చిన ప్లేస్లను పరిశీలిస్తున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ అండ్ టీం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి పర్వతపూర్లోని ముస్లిం క్రిస్టియన్ శ్మశాన వాటిక కబ్జా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్ మరో 3-4 రోజుల్లో కబ్జాకు గురైన ముస్లిం క్రిస్టియన్ శ్మశాన వాటికల్లోని అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని ముస్లిం క్రిస్టియన్లకు హామీ ఇచ్చిన రంగనాథ్. ఇప్పటికప్పుడు వేసారు స్తంభాలు 2 రోజులలో వేసారు సార్. రోడ్ వేసారు సార్. రోడ్ వేసి అన్ని హౌస్ నెంబర్ కూడా అలాట్ చేసి నంబర్లు ఉన్నాయి సార్. ఫస్ట్ మీరు ఆక్యుపై అంటారా? అవును సార్, అవును సార్. ఇది కూడా వాళ్ళది కాదు. అప్పుడు ఫోర్ వేసారు సార్. రాని చార్లెస్ ఆయన చూపిస్తే మమ్మల్ని అంతా బెదిరించారు సార్. ఏమి చిన్న విషయం కాదు సార్. అదే వెంకటరెడ్డి సార్. డబ్బులు ఇచ్చాను మీరు జరిగిపోయింది అన్నారు సార్. దన్నప్పుడు డబ్బులు ఇచ్చాను మీరు ఎంత కావాలి అడగండి అన్నారు సార్. రూమ్లో కూర్చోబెట్టి లైట్ బంద్ చేసి అదంతా వదిలేయండి. అసలు కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా గ్రేవ్స్. దాన్ని ఎట్లా బంద్ చేసుకున్నారు? ఎవరు చేశారు? ఇప్పుడు ఆయన ఈ ల్యాండ్ కూడా ఆయనే అంటారా? అంతే సార్. ఆయన అంతా వెంచర్ ఆయన పక్క వేసుకుంటే ఇది అడ్డం కనపడకూడదు గోరీలు అని చెప్పి పడగట్టింది సార్. ఇది కూడా మాదే అంటాడు. ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ గోరీలు పెట్టుకుని పొలం చేస్తారు. ఇప్పుడు మిమ్మల్ని పర్మిట్ చేస్తున్నాడా? నిన్ననే మా మనిషి చనిపోయింది. మరి ఇక్కడ పెట్టినారా గోరీ పెట్టినారా? ఆ పక్క కూడా ఇక్కడ ఇస్తున్నారు. అంటే దీన్ని కంటిన్యూ చేస్తున్నాడు. గోడ అడ్డం పెట్టి అటు నుంచి వచ్చేవాళ్ళు. అటు నుంచి వచ్చేవాళ్ళ